పట్టింది కాబట్టి 2018లో జరిగిన విషయాలు పాప సిబిఐ చాలా కష్టపడి తీసుకొచ్చింది సార్. మీకోసం మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నా. అది Basing on the above plant inspection team report dated 27/5/2018, Harsh Fresh Dairy Private Limited was recommended for opening financial bid in the tender. Since as per the TTD norms, the plant was inspected within a year, bearing L1 by quoting 291 per kg inclusive of all taxes, and also received supply order dated 19 so and so. మన హయాంలోనే ఇన్స్పెక్షన్ జరిగింది. టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయని బోలే బాబాని తీసుకొచ్చి టెండర్స్లో పెట్టించింది మనమే, సప్లై ఆర్డర్ ఇచ్చింది మనమే, సప్లై చేపించింది మనమే. ఎందుకు అంటే ఈ బోలే బాబాతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఈ బోలే బాబాతో ఇందాపూర్ డైరీ మిల్క్ డైరీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సార్ ఇదేమో నా సొంత కవిత్వం కాదు సార్, లేనిపోయింది మళ్ళీ నా మీద కేసు పెట్టారు. నా సొంత కవిత్వం కాదు, ఛార్జ్ షీట్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తున్నా. బోలే బాబానే ఏం చెప్పాడు అంటే, నాకు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పిన విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా. మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీలో మా మిల్క్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని మీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో రాగానే మొత్తం తీసి పడేశారు. గప్చుప్ సంబార్ బుట్టి అయిపోయాయి. మొత్తం తీసేసి మొత్తం వెబ్సైట్ మొత్తాన్ని ఖాళీ చేసేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎక్కడో అప్పుడప్పుడు కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాం, ఫ్రాన్స్లోనో దావోస్లోనో కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాము, సింగపూర్లోనో కలిసి, అంతే తప్ప ఆ సీఈఓకి మా సీఈఓకి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేదని. ఎవరు అధికారికంగా వీళ్ళు కలవరు సార్. దావోస్లోనో సింగపూర్లోనో కలుస్తారు అంతే, కాఫీ టీ తాగుతాను కలుస్తారు, అనుకోకుండా ఎదురుపడతారు. అరే రే రే బాగున్నారా ఇందాపూర్ సీఈఓ గారు అంటే, ఆ బాగున్నాం హెరిటేజ్ సీఈఓ గారు అనుకుంటారు. అక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలు వెర్రివాళ్ళు అనుకొని మనకు ఓట్లు వేశారు కదా 164 సీట్లతోటి, ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారో అనుకోవటం రాజకీయం కాదు. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి ప్రతిపక్ష నాయకుడు క్రిస్టియన్ కాబట్టి, అది ఏ మతమైనా కానివ్వండి, ఆయన క్రిస్టియన్ అయితే మనకేంది, ముస్లిం అయితే మనకేంది. మహారాష్ట్రను పరిపాలిస్తుంది హిందువులు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగాలేదా అక్కడ చెప్పండి? తమిళనాడులో పరిపాలిస్తుంది ఒక కమ్యూనిటీ, మిగతా వాళ్ళు బాగాలేదా? ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఒక క్రిస్టియన్ అనుకుందాం, వాళ్ళు కన్వర్ట్ అయినారు క్రిస్టియన్స్. అయితే ధర్మాల మీద సాహసం తుపాకీ పెట్టి కాల్చేస్తారా? కాల్చేస్తారా అంటున్నా నేను. అంటే ఆ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయటం ఆయన పాపం, అది మీకు వరం. పొద్దునేమో టోపీ, ముస్లిం టోపీ, మధ్యాహ్నమేమో క్రాస్, సాయంత్రమేమో పంచ, ఇది కట్టుకునే పవన్ కళ్యాణ్ అయితే మీకు మంచోడు. 2018లోనేమో చొగోవీరా, 2019లోనేమో శ్రీశ్రీ, 2020లోనేమో సచ్చిదానంద స్వామి, 2021లోనేమో ఇస్మాయిలు, 2024లోనేమో దావీదు. ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రామాలు నాటకాలు ఆడితే మాత్రం అది కరెక్టు. అరే రాజకీయంలో రాజకీయాలు చేయడానికి కొన్ని వేల అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఏమైపోయింది? ఎందుకు సైలెంట్ అయిపోయారు టీడీపీ మీడియా? ఎందుకు ఈరోజు టీడీపీ మీడియా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఈరోజు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అపవిత్రమైందని అనే మాట మీ నోట్లో నుంచి ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు విత్డ్రా అయ్యారు? ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు అంటే శాపం గట్టిగా తగిలింది కాబట్టి. ఆల్రెడీ పతనం స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం పతనం ఆల్రెడీ స్టార్టెడ్. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా అయితే ఇదిగో ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో జమిలీ